చిరంజీవి 'పున్నమి నాగు' సినిమా మీ స్టోరీనే అని చెప్పారు కదా, అసలు వాళ్ళ కళ్ళలో మీరెప్పుడు పడ్డారు? ఇది 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 చెప్పవలసిన మంచి మాట. ఇది అడవిలో ఉన్నప్పుడు చిరంజీవి గారు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎవ్వరు కూడా నాకు తెలియదు. ఆ డైరెక్టర్ నాకు తెలియదు, వాళ్ళెవరు నాకు తెలియదు. నాతో మాట్లాడతాకి మనుషులు వచ్చే అవకాశాలు లేవు. అయితే మా నాన్న నాకేం చెప్పాడంటే, ఎవరో సినిమా వాళ్ళండరా అడవిలోకి వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేశారు, ఆ అబ్బాయి అలా ఉన్నాడు ఎందుకని చెప్తే మేము చెప్పాం నీ గురించి అని చెప్పాడు ఎప్పుడు మా నాన్న. అది అయిపోయిన తర్వాత నేను తర్వాత ఈ సాక్ష్యాన్ని ప్రారంభిస్తున్న టైంలో మీలాంటి వారు నన్ను అడిగారు, ఈ స్టోరీ ఈ పున్నమి నాగు సినిమాలో ఉందండి, ఓ సినిమా తీశారు ఆ స్టోరీలాగా ఉంది ఈ స్టోరీ అన్నారు చిరంజీవి గారు. దాంట్లో అది ఇస్తే నేను కూడా నిజంగా నాలాగా నా స్టోరీ అని చెప్పి నేను కూడా వెళ్ళా దాన్ని. అప్పుడే ఆ రోజు ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఉన్నాయి, ఆ రోజులు వీసీఆర్లు ఉంటాయి అన్నమాట, టీవీలో పెట్టుకుని చూసి ఆ క్యాసెట్ చూపించారు నాకు. ఓహో నన్ను బట్టి తీశారేమో అని నేను ఊహించుకొని జస్ట్ ఇది పున్నమి నాగు సినిమా లాగా ఉందని చెప్పేసి అలా చెప్పాను తప్ప ఈ ఇండస్ట్రీ వారు వచ్చి నన్ను ఎవరు అడగలేదు, నాతో కలవలేదండి. అది మా పెద్దలకి వాళ్ళు చెప్పారంట, ఎవరో చెప్పిళ్ళారు. ఒకవేళ అదేమో ఇదే నా స్టోరీ ఏమో అని నన్ను చెప్పాను తప్ప అది నా స్టోరీ అని. కానీ దాంట్లో చిరంజీవి గారిని దాంట్లో ఆ పాత్రలో దాంట్లో చక్కగా చేశారని చూశాను. నేను చూసినప్పుడు కూడా నాది అనిపించింది నాకు ముందు, ఇది అచ్చం నాలాగా ఉందనుకున్నాను. కానీ మనం ఏం చెప్పగలం కాబట్టి ఆ స్టోరీ అలాగ వచ్చేసింది. అంతేగాని ఆ ఇండస్ట్రీకి నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆ స్టోరీ అలాగైంది. మీ పేరు మీద గిన్నిస్ రికార్డు ఉందని కూడా ఒక వీడియోలో మీరు చెప్పారు. ఎప్పుడు జరిగింది ఇది? గిన్నిస్ రికార్డులోకి ఎప్పుడు ఎక్కారు మీరు? గిన్నీస్ బుక్ అని ఆ పేరు కూడా నాకు తెలియదు, కానీ చాలామంది నేను చెప్తే అన్నాను. అది ఒక వీడియోలో ఒక సాక్షన్లో మీరు చెప్పిందే చూశాను నేను వీడియో. గిన్నిస్ రికార్డ్స్లో కూడా నా పేరుంది, ప్రపంచం మొత్తంలో ఇట్లా పర్మిషన్ తీసుకున్న వాళ్ళు 7 ఉన్నారు, ఆ 7లో నేను ఒకరిని, ప్రస్తుతానికి నేను ఒక్కనే బతుకున్నాను, మిగిలిన 6 చచ్చిపోయారని చెప్పి మీరు మాట్లాడిన వీడియో ఒకటి చూశాను నేను. అది ఆ రోజుల్లో నేను ఆ మీటింగ్కి వెళ్ళాను కదా, వెళ్ళిన మీటింగ్ దగ్గరే ఆ పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఆయన చెప్పాడు మాట, గిన్నిస్ బుక్ నాకు తెలియదండి అన్న, దాంట్లో నీ పేరు ఉంది, 7 విష మనుషులు ఉంటారు, 7 ఉన్నారు వాళ్ళు, ఆ 7లో నువ్వు బతుకావు అనమాట, ఆ దేవుడు బతికించాడేమో అనిపించేసరికి ఇక నేను అది ఊహించుకొని అలా చెప్పాను. అంతేగా నేను ఎప్పుడు చూడలేదు అసలు ఆ గిన్నిస్ బుక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. ఓకే, అడవిల నుంచి 700 కిలోమీటర్లు దేవదూత మిమ్మల్ని మీటింగ్ తీసుకొని వచ్చింది అని చెప్పారు కదా, మీరు సేవ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కనిపించిందా మీకు దేవదూత? ఆనాడు నుంచి ఈనాడు వరకు నేను నమ్మేది ఏంటంటే దేవుడు దేవదూత ద్వారా దేవుడే నన్ను నడిపిస్తున్నాడని నా నమ్మకం. ఎందుకంటే మన కీర్తన 91 ఉంటుంది, మీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు మిమ్మల్ని అనుక్షణం కాపాడతారని. కాబట్టి ఇప్పుడు ఈ రోజు వరకు అండి, ఈ రోజు వరకు నేను ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఏ ఊరిలో ఒక్కడిని వెళ్తాను ఒంటరిగా. నా వెనక బానిసలు ఉండరు, సెక్యూరిటీ గార్డులు ఉండరు, ఎవ్వరు ఉండరు, నాకు ఏ బందోబస్తు ఉండదు. ఒంటరిగా బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, కారులు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తాను, ఒంటరిగా వస్తాను. కారణం దేవుడు నాకు చెప్పిన ఒక అభయం ఉంది. అభయమే, నిన్ను విడవను ఎడబాయను,